అందరికీ జై శ్రీరామ్. నా పేరు సంతోష్. కొన్ని రోజులుగా ఒక టీటీడీలా కొన్ని చర్చ నడుస్తుంది. ఏంటంటే మనం తిరుపతి లడ్డులో నెయ్యి వచ్చేసి ఆవు నెయ్యి కలుపుతురు, అంటే లైక్ ఆవు మాంసంతో తయారు చేసిన నెయ్యిని కలుపుతురు అని చెప్పేసి చర్చ నడుస్తుంది. నా వెనకలో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. యాక్చువల్ సౌండ్ తక్కువ చేసిన. దీని మీద మాట్లాడడానికి నేను నా చిన్న కామన్ మ్యాన్, అంతే కామన్ మ్యాన్గా నా యొక్క సజెషన్ చెప్తున్నాను దీని మీద. అండ్ ఇప్పుడు ఏంటంటే ఒక తిరుపతి అనేది మన తెలంగాణ రాష్ట్రానికి అండ్ ఆంధ్ర రాష్ట్రానికి చాలా చాలా పవిత్రమైన దేవస్థానం. అలాగే ఎంతో మంది మొక్కులు చెల్లించుకోవడానికి కూడా పోతారు అక్కడికి. అంతమంది గత లాస్ట్ 5 yearsగా ఉన్న ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వం, లంగా లత్కోర్ ప్రభుత్వం, ఒక క్రిస్టియన్స్ని ఫాలో అయ్యే ప్రభుత్వం, ఒక చర్చిని ఫాలో అయ్యే ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసిందంటే, దీంట్లో ఈ ప్రభుత్వంలో మారినప్పుడు చైర్మన్ కూడా మార్చేసారు. టీటీడీ చైర్మన్ ఎవరు ఉండేవంటే సుబ్బారెడ్డి అనే పేరు ఉండే. పూర్తి పేరు నాకు అంత తెలియదు, సుబ్బారెడ్డి ఉండే. ఆ సుబ్బారెడ్డి గారు ఏం చేసిరు, ఈ అన్ని నెయ్యి ఏం టెండర్ వేస్తారు. ఒకటి టెండర్ వేసినప్పుడు ఏం చేశారంటే, తక్కువకు వస్తున్న నెయ్యి అని చెప్పేసి 364 రూపాయలకో 346 రూపాయలకో చేంజ్కి మన వాళ్ళు టెండర్ వేసేసి తీసుకొచ్చారు. మన సుబ్బారెడ్డికి తెలియదు ఏంటంటే, దళిద్రుగానికి ఏం తెలియదు అంటే, అరే ప్రజెంట్ ఇప్పుడు నెయ్యి వచ్చేసి 1000 రూపాయల దాకా ఉంది కదా, ఈ 346 రూపాయలకి ఎట్లా వస్తుందో మన వాళ్ళకి తెలియదు. కానీ మనోడు మాత్రం చైర్మన్. దేని చైర్మన్? టీటీడీ చైర్మన్. ఇలాంటి టీటీడీ చైర్మన్ వేసుకుంటే ఇట్లాంటి పనులు అవుతాయి. ఇట్లాంటి సీఎం ఉంటే ఇట్లాంటి పని అవుతుంది. నెయ్యి తినే గాడిదకి నెయ్యి తినే ఆవు నెయ్యి తినే ఆవు మాంసం తయారు చేసిన నెయ్యి తినే దమాక్ పనిచేస్తలే. ఏమంటున్నంటే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి, మన తిరుపతిలో ఇటువంటిది జరగదు, మేం తెప్పు చేసింది కాదు. మా సుబ్బారెడ్డి గారు 40 సార్లు అయ్యప్ప స్వామి మాలేసిండు. సూపర్ ఏమంటారు, సూపర్ అన్నాడు ఆయన. మన దీంట్లో ఏంటంటే, మన హిందువులు బాబోయ్, మన హిందువులకు దండం రా నాయన. మన హిందువులు ఎట్లా తెలుసా, నైట్ టైం ఆడోళ్ళు ఉంటాడు, దానికన్నా దరిద్రంగా దానికన్నా దిగజారిన హిందువులు మనోళ్ళు. నేను కూడా హిందూనే. అరే నువ్వేం చేస్తావు భయ్, నువ్వు హిందువులు అందరిని అంటారు, నువ్వేం చేస్తున్నా అంటే, నేను వీడియో చేస్తున్నా భయ్, నేను అందరికి తెలియడం వీడియో చూస్తున్నా. అదే క్రిస్టియన్స్కో ఒక చర్చికి జరిగి ఉంటే, ఒక ముస్లిం సంబంధించిన ఒక దర్గాకి జరిగి ఉంటే, వాళ్ళ విహారాలు ఎట్లుండేది తెలిసేది మనకి. మనం హిందువులం కదా, మనం చేతులు లేవు, మన కాళ్ళు లేవు, మొండి వల్ల మనం ముసలోళ్ళం, మనము ఏమంటారు దీనికి, మనకు కరోనాలో వచ్చి అందరూ చచ్చిపోయారు హిందువులు, అట్లున్నారు. అరే పక్కన తిరుపతి, మన పక్కన స్టేట్లో తిరుపతిలా లడ్డు ప్రసాదంలా నెయ్యి కలుపుతురంట, ఆవు మాంసం తయారు చేసిన నెయ్యి కలుపుతురంటే మనం తెలిసినా కూడా మనం జస్ట్ వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. కానీ అక్కడ ఉన్న ప్రజలు, పక్కన తిరుపతి కింద ఉన్న ప్రజలు కూడా ధర్నా చేయలేకపోయారు మనలు. సుబ్బారెడ్డి అనేటోడు చైర్మన్ ఉండే కదా లాస్ట్ ఇయర్లా, గడ్డపార దింపేదంటే ఆయన ఇంటికి వెళ్ళి కింద గడ్డపార దింపుంటే నెక్స్ట్ జన్మ కాదు కదా, ఎవడైనా నెక్స్ట్ మన తిరుపతి, మన హిందువుల ఒక గుళ్ళ మీద కానీ ఎవడైనా ఇట్లాంటి అవుల లెక్కలు చేస్తే ఈ సీన్ తలుచుకున్నాడు, చచ్చిపోవాలాడు, భయపడ గజ్జ 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 వండిపోవాలా, గడ్డపార దింపదండి కింద. కానీ మనం చెయ్యం, ఎందుకంటే మనం హిందువులం, సగం అంగ్రేజీ, సగం హిందూ, సగం ముస్లిం అండ్ సగం క్రిస్టియన్స్. అరే హిందువులు, మీకు అందరికీ ఒకటే మాట చెప్తున్నా, మనకున్నది ఒకటే దేశం, ఇండియా. ఇండియా అనేది మన సనాతన ధర్మంది ఇండియా. ముస్లిం వాళ్ళకి పాకిస్తాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది, అనేక దేశాలు ఉన్నాయి. క్రిస్టియన్స్ వాళ్ళకి అమెరికా. కానీ మన హిందూకి ఉన్నది ఒకటే రా, ఇండియా రా. ఇండియాకి, మన హిందువులకి ఉన్నది కేవలం ఇండియా ఒకటే. ఇండియా నుంచి పక్క దేశంకి వెళ్తే, మొన్న బంగ్లాదేశ్ జరిగింది నా గార్జీ, మీ పక్కన ఉన్న బంగ్లాదేశంలో జరిగింది. ఏం జరిగింది చూసినాం కదా, ఎవడెవడో కొట్టుకుంటే హిందువుల మీదకి వచ్చి లొల్లి చేసి హిందువుల్ని చంపేసిర్రు, గుళ్ళ కొట్టేసిర్రు రా గాడిది. మనం వేరే దేశం కొత్త మనం బతకనియర్రా, మనకు వేరే దేశం వాళ్ళు పక్కన రానియర్రా. మనం ఇండియా బతకాలంటే మనం నించోవాలి. మన హిందువులం ప్రతి ఒక్క హిందువుల మీద ఏమైనా అయితే మనం నించోవాలి, గడ్డపార దింపాలి మనం.
అరే నిన్న ఈ రోజు నైట్ రా, ఈ రోజు ఇప్పుడే చూసిన టీవీలో, ఇప్పుడే చూసిన ఎన్టీఆర్ ది సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అవుతుండే, వేల కొంతమంది వెళ్ళి దాంట్లో 13 లక్షల సామాన్లేమో తొక్కేసినట్లు పాడైపోయినాయి. ఇంత దిగజారిపోయినాం రా మనం. ఒక సినిమాకి ఉన్నంత క్రేజ్ మన దేవుడికి లేదారా, వెంకటేశ్వర స్వామికి లేదారా? మరి భక్తులు మనం ఏదైనా పండుగ వస్తే మాత్రం తిరుపతికి అయితే మాత్రం రీల్ చేస్తారు మీరు. అరే సలే మీరు రీల్ చేసే వాళ్ళకి నేను అంటున్నా, యూట్యూబర్స్ యూట్యూబ్లో కానీ అగర్ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసినప్పుడు మీరు హిందువులు కాదా బే, పెట్టురు ఇప్పుడు ట్యాగ్ చేయరి, వీడియోలు చేయరి, ఇటువంటి టైంలో వీడియోలు చేయరు పోయి ఆడికి పోయి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద దండం పెట్టి ఇంకా రీల్స్ చేయడం కాదు. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు రీల్స్ చేయరి, బయటికి మాట్లాడరు. మీకు కొన్ని ఒక 10 లక్షలు 12 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు కదా, పెట్టురి మనకి పెట్టురి, ఒక వీడియో చేసి పెట్టురి. ఫ్రాంక్ వీడియో చేస్తారు, దరిద్రమైన అడ్డమైన వీడియోలు చేస్తారు. తిరుపతికి ఏమన్నా నేను పెద్ద భక్తుడిని, పత్తిత్తునేను నాకు భక్తి తప్ప ఇంకేం లేదని చెప్పేసి కిందికి వెళ్ళి వీడియోలు తీసుకుంటే దర్శనం అయ్యాక మళ్ళీ కిందికి వస్తారు మీరు. అది వీడియో మాత్రం మీకు దానివల్ల వచ్చిన వ్యూస్ వల్ల మీకు పైసలు కావాలా, దానివల్ల వచ్చిన యాడ్స్ వల్ల పైసలు కావాలా. కానీ ఆ గుడికి మాత్రం జరిగిన తప్పుల మీద మీరు మాట్లాడొద్దు. మీరు మాట్లాడొద్దు. సనాతన ధర్మం అంటే ఏదో చిన్న చిత్తుగా ధర్మం అని చెప్పేసి ఏదో మేము చేస్తుంటాం, అన్ని మేము చేస్తుంటాము, ఏది సనాతన ధర్మం వాళ్ళు పట్టించుకోవాలని కాదు. నాలాంటి నా ముట్టిన కొడుకులు, మొండిన కొడుకులు గడ్డపర దింపుతాం ఒక్కొక్కరికి. నాకు కానీ అదే 20 లక్షల ఫాలోవర్స్ 10 లక్షల ఫాలోవర్స్ ఉంటే ఇప్పటికీ గడ్డపర దింపటం ఇప్పుడు ఆడుకెళ్ళి నేను. కానీ నేను నా దగ్గర ఫాలోవర్స్ ఎవరు లేరు, కానీ నాకు రోషం ఉంది, కోపం ఉంది. నేను కట్టర్ సనాతన్ కాబట్టి నాకు కోపం ఉంది, మండుతుంది లోపల సలహాలకి. కానీ మీరు మాడగురి ఇట్లాంటి సీఎం కానీ చేసి మనం పైకి తీసుకొచ్చి ఈ సలహా ఒక సీఎం అంటే గుర్తుకొచ్చింది నాకు. మీరు ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా తిరుపతికి పైకి వెళ్ళకుండా కింద తిరుపతి కింద సెట్ వేయించిండు, ఒక 6 కోట్లతో బడ్జెట్తో సెట్ వేయించిండు. సెట్ వేయించేసి కింద ఒక తిరుపతి లాంటి సెట్ వేయించి అక్కడ పూజలు పురస్కారాలు చేసేస్తే ఇలా సతీమణి, మీరు వైఫ్ అంటారు ఇంగ్లీష్లో, అంగ్రేజీలో మీరు అంగ్రేజీ చుట్టిన వాళ్ళు వైఫ్ అంటే మీకు అర్థమైతేమో. మన సనాతన ధర్మంలో ఏమంటే సతీమణి అంటారు భార్యని. అలా సతీమణి భార్య ఏం చేసిందంటే తిరుపతి లడ్డు ఇచ్చినప్పుడు టిష్యూ పేపర్లు ఎట్టి పక్కన పెట్టేసిందమ్మా. ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మా తిరుపతి అని గుండెలు బాధించుకుంటుండు. ఇప్పుడు ఈడు మా తిరుపతి అంటాడు. ఈడు ఆంధ్రాలో మీరు ఉన్నారు, హిందువులు అందరూ ఉన్నారు. తిరుపతి కింద ఎంతో మంది హిందువులు ఉన్నారు, తిరుపతిలో పనిచేసే వాళ్ళు ఎంతో మంది హిందువులు ఉన్నారు. మీ ధర్నా ఎట్లుండాలంటే, మీ ర్యాలీ ఎట్లుండాలంటే జగన్ గారు లోపల పోసుకోవాలా, జగన్ గారు లోపల పోసుకోవాలా, మూత్రం పోసుకోవాలి ఆయన. నేను నా గలీజ్ మాటల్లో వస్తున్నాయి. మా రాములోరులు సనాతన ధర్మం కోసం శాంతి యుద్ధంగా ఉన్నా కూడా యుద్ధాలు కూడా అంతే చేసిండు. ఎంత ధర్మం మీద ఉన్నాడో ఆయన అంతే యుద్ధాలు చేసిండు. ధర్మం ఒకటి మన హిందుస్థాన్లో మా సనాతన ధర్మంలో ఏంటంటే దేవతలు అందరూ శాంతులు అని చెప్తుంటారు కాదు. ఇటు ఒక చేతి కత్తిని పట్టుకుంటారు, ఒక చేతిలో శాంతిని పోగిస్తారు. అవసరమైతే కత్తి తీస్తారు, అవసరం లేకపోతే శాంతిని ఇస్తారు. అలాంటి వాళ్ళు మేము. ఈ వీడియోకి ఎంతమంది కామెంట్ చేస్తారో, ఎంతమంది నాకు రిటర్న్ రీప్లై పెడతారో చూస్తా. జై శ్రీరామ్.